అనగనగనగనగనగా సువర్ణపురి అనే అందమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు వీరేంద్రుడు, రాణి సౌమ్యాదేవి. వాళ్ళకి ఒక్కగానొక్క కుమారుడు అరవింద్. ఆ అరవింద్ చిన్నవాడు, రాజకుమారుడు, చాలా దయగలవాడు. అరవింద్ ఖడ్గం పట్టడం కంటే పుస్తకం పట్టడం ఎంతో ముఖ్యమని భావించేవాడు. గురువులు చెప్పిన ప్రతి మాటని శ్రద్ధగా వినేవాడు. కానీ రాజ్యంలో కొంతమంది సైనికులు అతన్ని ఎంతో చేతకాని వాడిగా చూసేవాళ్ళు. రాకుమారుడు అంటే యుద్ధం చేయాలి, కత్తితో పోరాడాలి అని భావించేవాళ్ళు. కానీ అరవింద్ మాత్రం అనుకునేవాడు, బలమంటే కేవలం కత్తిలోనే కాదు, మనసులో ఉండాలి అని అనేవాడు. అతను తన గురువుతో కలిసి ఒకరోజు అడవిలో